సభలో దాదాపు 100 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని చెప్పిన కేసీఆర్ తర్వాత నల్గొండ తర్వాత జరిగిన సభకి వనపర్తిలో జరిగిన సభకి 110 సీట్లకు పెంచారు. అంటే కాన్ఫిడెన్స్ 2 సభల్లో 10 సీట్లకు పెరిగింది. ఆయన 110 వచ్చి ఎంఐఎంకి 7 సీట్లు వస్తే ఇంక 2 సీట్లు మిగిలాయి తెలంగాణ రాష్ట్రం. రాబోయే కాలంలో నేను అనుకుంటా దాన్ని మర్చిపోయి ఇంకొక సభ లోపల 120 అని ఇంకో సభలో 130 అని చెప్పి ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు అసహనం అనేటువంటిది ఆయన మానసికంగా అంత ప్రభావితం చేస్తూ ఉన్నది. అనడం ద్వారా మానసిక సంతోషపడాను. ఇలా 107 సీట్లు మీరు చెప్తానో గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డటువంటి అస్సాం ప్రఫుల్ల కుమార్ మహంతా లాంటి ఒకసారి 5 సంవత్సరాల పరిపాలించడం కనుమరుగైపోయాడు. తెలంగాణ మేము తెచ్చినాం అని చెప్పుకున్న కేసీఆర్ ఆకర్షణీయమైన పథకాలు డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఆ లిస్టు చదివితే పెద్ద గంపాడు అమలు కానీ చెప్పి జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు, ఎన్జిఓలు, ప్రజాస్వామిక వాదులు వీళ్ళు సపోర్ట్ లేదు అనేది లేదు. అటువంటి అప్పుడు చేస్తే 63 వచ్చినాయి. ఇవాళ ప్రభుత్వము ఏ ఎన్నికల వాగ్దానం అమలు చేయలే. 60 లక్షల అప్పున్నటువంటి రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆర్థిక పరిపుష్టి కలిగిన రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పులమయం చేసి 2 లక్షల కోట్ల అప్పులు 4 ఏళ్లలో తెచ్చి ప్రజలు తెలంగాణ ఇచ్చాము సోనియా గాంధీ దయవల్ల వచ్చిందని చెప్పుకుని కాంగ్రెస్ 21 వచ్చాయి. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? తెచ్చిన వేడిలోనే ఇప్పించిన వేడిలోనే 21 వచ్చినప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఉండొచ్చు? ఇప్పించిన తర్వాత ఎప్పుడు కానీ మనిషికి మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీరు రామజన్మభూమి ఇష్యూ తీసుకోండి, లేకపోతే భూ పంపిణీ ఇష్యూ తీసుకోండి, ఏదైనా ఇష్యూ తీసుకోండి. ఆ ఇష్యూ ఉన్నంతసేపే దానికి ప్రాధాన్యత. ఆ ఇష్యూ పరిష్కారం అయిన తర్వాత మనిషి చూపు ఇంకొక వైపు జరుగుతుంటుంది. సో ఇవాళ పరిస్థితులలో తెలంగాణ అందుకే సెంటిమెంట్ రేజ్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఊకే పొద్దున్న లేస్తే తిరుగుతా ఉన్నాడు. ఇదే చంద్రశేఖరరావు గారు అమరావతి పోయినా, ఇదే చంద్రశేఖరరావు దేశ విభజన జరుగుతున్న బయ్యవరం కేశవులతో సమావేశమైన, ఇదే చంద్రశేఖరరావు ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక పరిణామాల లోపల వాళ్ళ కాలుకు ముళ్ళు గుస్తూ తీస్తామన్నా అవన్నీ నేరం కాదు. ఇలా తెలుగుదేశంతో కలవడం నేరమైతే అది కాంగ్రెస్ తిట్టి ఎందుకు ఆయన తెలుగుదేశాన్ని టార్గెట్ చేశారు, కాంగ్రెస్ ని కూడా పక్కన పెట్టి చంద్రబాబు టార్గెట్ చేయడం వెనకాల వ్యూహం ఏమనిపిస్తుంది మీకు? ఏమి అసహనం అంతే. మేమే ఇస్తాం కదా, మేమే కలుస్తాం కదా మనిషికి. మేము చాలా మాకు 5 సంవత్సరాలు ఎంపీ అసహనమా, లేకపోతే కాంగ్రెస్ ని చిన్నది చేసి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ వర్సెస్ చంద్రబాబు, కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనే ఒక సెంటిమెంట్ ని ఎమోషన్ ని ప్రజల్లో తీసుకొచ్చాడు. అది ఆయనతో తరమా ఊరికేదో అని భ్రమపడితే ఏం చేస్తాం చెప్పండి. ఇవాళ కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పోని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యే ముఖ్యమంత్రిని వేరేటోడు ఎవరు సస్పెండ్ చేయడం లేదు. ప్రజలే సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్